హాయ్! హలో! నమస్తే. దీపాలను ఎందుకు వెలిగిస్తాం? మనమందరం పూజ చేసే ముందు దీపాలు వెలిగిస్తాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా ఎందుకు వెలిగిస్తామని? ఇది కేవలం సాంప్రదాయమా? లేదా దీనికి సైంటిఫిక్ అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చూద్దాం. దీపంలో ముఖ్యంగా 3 భాగాలుంటాయి. మొదటిది వత్తి. ఇది కాటన్‌తో తయారు చేయబడింది. కాటన్ స్లోగా కాలిపోతూ స్టడీ హీట్ అండ్ లైట్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ స్టడీ హీట్ మన మైండ్‌ని ప్రశాంతంగా ఉంచుతుంది మరియు ఫోకస్‌ని పెంచుతుంది. రెండోది నూనె లేదా నెయ్యి. నూనె ఫైర్‌కి నాన్ స్టాప్ ఫ్యూయల్‌నిస్తుంది. అండ్ నెయ్యి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మండుతున్నప్పుడు ఇది రూమ్‌లోని గాలిని శుద్ధి చేస్తుంది. మూడవది కాంతి అంటే లైట్. సైంటిఫికల్లీ లైట్ అనేది ఒక ఎనర్జీ. సో, దాని యొక్క జెంటిల్ ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది. అలాగే ఐస్ కూడా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఆ ఫ్లికరింగ్ ఫ్లేమ్ గాల్లో పాజిటివ్ అయాన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో హార్మ్‌ఫుల్ బ్యాక్టీరియా చచ్చిపోయి క్లీన్ అండ్ పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకే గుళ్ళెప్పుడు ఫ్రెష్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటాయి. ఇది మ్యాజిక్ కాదు, సైన్స్. అందుకే మన పూర్వీకులు గుడ్డిగా దీపాలను వెలిగించలేదు. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్, ఎయిర్ ప్యూరిఫికేషన్ అండ్ మైండ్ కామింగ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసు. వాటిని మన రిచువల్స్‌లో భాగంగా చేసి మనం పాటించేలా చేశారు. సో, కామెంట్స్‌లో చెప్పండి వాళ్ళు కేవలం పూజ చేశారా? లేదా ఏన్షియంట్ సైంటిస్ట్‌లా అని? ఇలాంటి హిడెన్ ట్రుత్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగు వాయిస్ వైబ్స్‌ని ఫాలో కొట్టండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్ఆర్ తెలుగు పాడ్‌కాస్ట్. థాంక్ యూ.